మనము సమాజంగా కూడుకున్నప్పుడు గానీ, లేకపోతే మందిరంలో కానీ, లేదా ఇంట్లో గానీ, ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలాగా ఉంటుంది? హౌ ఈజ్ అవర్ ప్రేయర్? ఈరోజు చూద్దాం. ప్రార్థన లేదా ప్రేయరు మనం ఎలా చేయాలి అంటే, విశ్వాసంతో చేయాలి. విశ్వాసం ద్వారా అనేక మంది రాజ్యాలు జయించారని, ప్రార్థన ద్వారా ప్రార్థనలో విశ్వాసం ఉంచడం ద్వారా అనేక మంది గొప్ప కార్యాలు చవిచూశారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఉదాహరణకి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో రాజు దగ్గర ఆయన ఉన్నప్పుడు నెహెమ్యా ఒక మనోవిచారం కలవాడిగా ఉన్నప్పుడు రాజు అడుగుతాడు, ఎందుకు నువ్వు అలా ఉన్నావు అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి రాజుతో మాట్లాడాడు. ఆ తక్కువ టైంలో ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు? రాజు అడిగాడు, వెంటనే ప్రార్థన చేసి రాజుకు జవాబిచ్చాడు నెహెమ్యా గారు. ఆయన ఎలా చేసి ఉంటాడు? ఒక గంట సేపు చేసి ఉంటాడా? లేదు. ఒక్క నిమిషం లేదా కొద్ది క్షణాలు మనసులో ప్రార్థన చేసుకొని రాజుతో మాట్లాడారు. అంటే కొద్దిసేపు ప్రార్థన చేయాలని ఉందా? లేదు. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి కొన్ని పెద్ద పెద్ద అధ్యాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని వచనాలు ఉన్నాయి. ఇలా చూస్తే భక్తుల జీవితాల్లో చాలా చిన్న కొద్ది నిమిషాల్లోనే ప్రార్థన అయిపోయింది. మనం ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాము అన్నది కాదు కానీ విశ్వాసంతో చేస్తున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యం. అయితే మనకున్న పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయాలి. సమాజంగా కూడుకున్నప్పుడు ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే, అక్కడ ఏ ప్రార్థనాంశం నిమిత్తమో అదే ప్రార్థనాంశం నిమిత్తం చేయాలి. మన కుటుంబంలో ప్రార్థించేటప్పుడు అన్ని విషయాల గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా మందిరంలో లేదా చర్చిలో ఏదన్నా వాక్యం నిమిత్తం ప్రార్థన ఇచ్చినప్పుడు ఆ వాక్యం నిమిత్తమే ప్రార్థన చేయాలి. లేదా ఎవరి గురించినైనా చేయనప్పుడు వాళ్ళ గురించే చేయాలి. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అన్నిటినీ కలిపేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేయమన్నా అన్నిటినీ కలిపేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది వినే వాళ్ళకి, అదేవిధంగా మన ఆత్మకు కూడా అది అభివృద్ధి ఉండదు. ఎలాగా ఉండాలి మన ప్రార్థన అంటే, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే దేనికోసం మనం ప్రార్థిస్తున్నామో మనకు తెలియాలి, మన చుట్టుపక్కల వింటున్న వాళ్ళకు కూడా అర్థమవ్వాలి, వాళ్ళు కూడా ఏకీభవించడానికి. అలా కాకుండా ప్రతి దాని గురించి మనం ప్రతిసారి చేస్తున్నాం అనుకో, మనం చేసేది మనకు అర్థం కాదు, పక్క వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రార్థన చేయమన్నది ఎందుకు అంటే దేవుని కోసం కాదు, నీ కోసం నువ్వు చేసుకోవాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ యొక్క మనసు ఏంటో, నీ ప్రార్థనలో నువ్వు ఉచ్చరిస్తున్న పదాలు ఏంటో నీ మనసుకు, నీ హృదయానికి అర్థమవుతూ ఉంటాయి. దాన్ని బట్టి ప్రార్థన నువ్వు ఎలా చేస్తున్నావు నీకు అర్థమైపోయి అందులో నీ యొక్క స్థితిని తెలుసుకోవడానికి దేవుడు ప్రార్థన మనకి ఇచ్చాడు. మనం దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు మన గురించి మనకు దేవుడు అర్థమయ్యేటట్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో నువ్వు ఎలాగా ఉంటున్నావు ఒకసారి గమనించుకొని, ఎప్పుడు ఎలా ప్రార్థించాలి, ఎవరి గురించి ఎక్కడ ఎలా ప్రార్థించాలి, అదేవిధంగా సమాజంగా కూడుకున్నప్పుడు కానీ, మందిరంలో కానీ, లేదా వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థించేటప్పుడు ఏ విధంగా చేస్తున్నామని తెలుసుకుంటే నిజంగా ప్రార్థనలో ఉన్న ఆ యొక్క శ్రేష్టతను అర్థం చేసుకుంటాం. ఆ విధంగా మనకు దేవుడు ఆ ప్రార్థన యొక్క విశిష్టతను తెలుసుకునే కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ద లార్డ్.